పేరు మీకు ఎందుకు వచ్చిందో ఆలోచన చేయాలి. ఎర్రచందనం వెంకటగిరి నుంచి తరలిపోతూ ఉందనేటువంటి మాట ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అని మీరు ఆలోచన చేయండి. స్వర్ణముఖి ఇసుక ఈ ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు పోతుంది, ఎవరి వల్ల వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ దగా దోపిడీ అని చెప్పి అడుగుతా ఉన్నా. అంతేకాదు సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ ద్వారా నాడు రాజశేఖర రెడ్డి గారు సోమశిల ప్రాజెక్ట్ నుంచి స్వర్ణముఖిలో దాన్ని కలిపి చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు కాళహస్తి మండలాల్లో కొంత భూమికి నీరు ఇవ్వాలని చెప్పి 400 కోట్ల రూపాయలను మంజూరు చేసి రాపూర్ మధ్యలమడుగు సెంటర్లో శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టుని నిలిపివేసి ఇవాళ సోమశిల స్వర్ణముఖి కాలువ సోమశిల నుంచి గ్రావిటీతో అంటే కేవలం నీరు అక్కడ చెక్కలు తీస్తే నీరు పారి ఈ డక్కిలి మీద వెంకటగిరి మీద ఏర్పేడు వరకు వెళ్ళేటువంటి కాలువని ఇవాళ పూర్తిగా మర్చిపోయారు. అసలు ఆ కాలువ ఎక్కడుందో తెలియని పరిస్థితి. దానికి అడిగితే ఏం చెప్తున్నారంటే ఇది అటవీ అనుమతి రాలేదు కాబట్టి దాదాపు 460 కోట్ల రూపాయలు పెట్టి ఎత్తిపోతల పథకం పెడుతున్నాము అంటున్నారు. ఇదే సోమశిల అటవీ అనుమతుల కోసం కట్టాల్సింది కేవలం 470 కోట్ల రూపాయలు. 470 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంలో అటవీ సంస్థకి కానీ కడితే మొత్తం కాలువ గుండా నీళ్లు ప్రవహించేటువంటి పరిస్థితి ఉంది. అది చేయరు కానీ ఇక్కడ ఎత్తిపోతల పథకం పెట్టి 2 పంపు సెట్లు పెట్టి ఆ పంపు సెట్లలో నుంచి తెలుగు గంగలో ఎప్పుడైనా నీళ్లు వస్తే ఆ నీళ్లు ఎత్తి పక్కన ఉన్న కాలువలోకో చెరువులోకో పెట్టి 2 గ్రామాలకో 3 గ్రామాలకో నీరు ఇచ్చే పరిస్థితికి దాదాపు 460 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 6 మండలాలకి 1,00,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చే సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ ఇవాళ 5,000 ఎకరాలకి ఇవాళ 500 కోట్ల రూపాయలు కమిషన్లు దండుకోవడానికి చేస్తున్నారే తప్ప దీనిలో రైతాంగానికి ప్రయోజనం ఏమీ లేదని చెప్పి మీకు మనం చేస్తాం. కాబట్టి ఇవాళ సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ రావాలి, కొండ కింద గ్రామాలకు నీళ్లు రావాలి, తెలుగు గంగ ప్రాజెక్టులో ఉన్న కాలువలన్నీ పూర్తి చేయాలి, ప్రతి గ్రామంలో చెరువుకి తెలుగు గంగ కాలువని లింక్ చేసి ఆ కాలువల ద్వారా చెరువులకు నీళ్లు ఇవ్వాలని అంటే ఇవాళ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు అంతకుముందు ఒక 5 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రతినిధి పూర్తిగా వాటిని మరిచిపోయారు అని చెప్పి మీకు మనం చేస్తాం. అందుకనే నేను మీ అందరికీ మనం చేశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించండి, ఫ్యాన్ గుర్తుని గుర్తు చేసుకోండి. రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకొని పరిశ్రమలు పూర్తి చేసుకొని భవిష్యత్తులో మంచి విద్యా సంస్థల్ని ఆరోగ్య వ్యవస్థని అభివృద్ధి చేసుకుని ఆసుపత్రుల నిర్మాణం చేసుకుని